ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుతానండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తర్వాత ఆయన మరి ఎక్కడ ఉంటున్నాడనే కార్యాన్ని గురించి, ఏమి చేస్తున్నాడనే కార్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము వివరంగా రాస్తుంది. మరి యేసు ప్రభు ఎట్లాగా మరి ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి, మరి బాధలు అనుభవించి, మరి కొట్టబడి సిలువలో మరి పొడవబడి, మరి రక్తమంతా కార్చి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. లేచినంటే యేసుక్రీస్తు ప్రభు, పునరుత్థానైన యేసుక్రీస్తు ప్రభు మరి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే, దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడుగా మనకుంటున్నాడు. ఆయన ఎట్లా ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని గురించి మనం ఇక్కడ చూస్తామన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుని యొక్క కార్యం ఏంటి అనేటువంటిది చూసినట్లయితే, ఆయన పరలోకమందు ఆసీనుడు ఏం చేస్తుంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికమిగాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామ కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటున్నాడు? తండ్రి కుడిపార్శ్వమునట్టున్నాడు. ఆయనకు అధికారం ఆధిపత్యం ఇవ్వబడి ఉంటుంది. అంటే పునరుత్థానైన యేసు ప్రభు పరలోకములో నుంచి ఇప్పుడు మనల్ని ఏలుచుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అధికారము ఇవ్వబడి ఉన్నది. ఎందుకంటే ఆయన అత్యున్నతంగా హెచ్చించబడిన వాడు ఉంటున్నాడు పరలోకంలో. ప్రతి నామమును ఆయన అంగీకరించిన నామగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని. కాబట్టి ఆయన యొక్క అధికారం ఈ రూలింగ్ అది ఎట్లాగంటే మనం చూస్తున్నాము. మరి మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఇక్కడ మత్తయి సువార్తలో 16వ అధ్యాయము రైట్ మత్తయి సువార్త మార్కు సువార్త చూస్తాను. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం రైట్. మీరు ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమును చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడాయను. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైంటున్నాడు. కాబట్టి పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటున్నాడు? దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైంటున్నాడు. ఆయన అధికారం పొందినవాడుకుంటున్నాడు. ఆయన అక్కడి నుంచి పరిపాలించేవాడుకుంటున్నాడు. తన ఆధిపత్యము మరి కలిగిన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి వాడుకుంటున్నాం. కాబట్టి ఆయన అధికారము ఆధిపత్యము ఎక్కడి నుంచి? పరలోకం నుంచి మనము గమనిస్తుంటున్నాం. అట్లాగే పేతురు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే, మరి 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనములో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. కాబట్టి పేతురు కూడా అదే మాట రాస్తున్నాడు. ఆయన మరి పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నట్టున్నాడు. కాబట్టి పునరుత్థాన యేసు ప్రభు పరలోకమందు మరి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం కాకుండా ఆయన మరి చూసినట్లయితే తన యొక్క మరి తన యొక్క అధికారాన్ని తన యొక్క మరి సంఘము అనేటువంటి శరీరం ద్వారా ఉపయోగించబడుతుంటుంది. సంఘానికి తన అధికారం ఇచ్చినవాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టే సంఘానికి ఏ విధమైన అధికారం ఇచ్చినాడంటే, మరి ఆయన పక్షముగా అదే మత్తయి సువార్త ఇప్పుడు 16వ అధ్యాయంలో నేను నా సంఘమును కట్టెదను అంటున్నాడు కదా. నేను నా సంఘమును కట్టెదను, పరలోకపు ద్వారము దాని ఎదుట నిలువనేరవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏ సందర్భం అంటే, ఇక్కడ పేతురుతో మాట్లాడుతూ, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సియోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి ఇదొక ప్రత్యక్షత. కాబట్టి ఏమంటాడంటే, మరియు నీవు పేతురు అనబడదు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
ప్రతిష్ఠిత. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని యొక్క కుమారుడు అనేటువంటి యొక్క మరి ప్రతిష్టత ఎవరు కలిగి ఉంటున్నారో అది ఫౌండేషన్, అది పునాది. ఆ పునాది మీద నా సంఘమును కట్టి ఏం చేస్తాడంట? పరలోక రాజ్యపు తాళొచ్చెవులు నీకు ఇచ్చేదను. నీవు పరలోకంలో ఈ భూలోకముందు దేని బంధించదో అది పరలోకంలో బంధించబడును, ఏదైతే నీవు భూమి మీద ఇప్పుదో అది పరలోకముందు ఇవ్వబడును. అంటే అధికారాన్ని ఇస్తానంటున్నాడు. సంఘానికి తన అధికారాన్ని ఇస్తున్నాడు. సంఘం కట్టేవాడు ఆయనే, దానికి అధికారము ఇచ్చేవాడు కూడా ఆయనే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆయన రెండవదిగా తన అధికారాన్ని సంఘానికి ఇచ్చినాడు. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన చూసినట్లయితే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోండి మన కొరకై విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. మన కొరకు విజ్ఞాపన ఎట్లాగా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించినట్లయితే ఈయన తన ద్వారా దేవునిదికి వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రచించుటకు శక్తివంతుడైతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకముందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. మన ప్రార్థనల కొరకై లేక మన విన్నపముల కొరకు మరి క్రీస్తు యేసు ద్వారా ఆయన యాజకుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి దేవుని సన్నిధానంలో మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మరి రోమీయులకు రాస్తూ కూడా ఇదే మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 34వ వచనములో మరి క్రీస్తు యేసు అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. కాబట్టి మన కొరకై విజ్ఞాపన చేసేవాడు, మన పక్షముగా ప్రార్థించేవాడు, మన యొక్క కొరతల కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు మరి మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టాడు. అది కొరకే యోహాను కూడా రాస్తూ ఏమంటాడంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమైనాడు అంటున్నాడు. కాబట్టి మన పక్షముగా వాదించేవాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరి ఉత్తరవాది అంటే ఈస్ అవర్ అడ్వకేట్. అంటే మన పక్షముగా దేవుని సన్నిధానంలో మరి ప్రార్థించి మన పక్షముగా మన విన్నపములు విజ్ఞాపములు మన యొక్క మరి చూసినట్లయితే మరి పాపములు క్షమించబడేదాని కొరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తు మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన పరలోకమందు మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో మరి నేను వెళ్ళి మీ కొరకై స్థలము సిద్ధపరచనే వెళ్ళుచున్నా అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి అక్కడ ఆయన చేసే పని ఏంటంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవునికి ఎందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. ఇదిగో నేను మీకు స్థలము పరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా మీ యొద్దకు మేము వచ్చి మిమ్మల్ని నా యొద్దకు తీసుకుని వెళ్ళేది అంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకై స్థలము సిద్ధపరుస్తుంటున్నాడు. నీ కొరకు నా కొరకు. చూడండి ఎంత ఆధిక్యత! యేసు ప్రభువుని అంగీకరించిన వారివైతే, ఆయన బిడ్డవైతే, తిరిగి జన్మించిన వారివైతే ఆయన సొత్తుగాను మరి ఆయన యొక్క మరి స్వాస్థ్యములకు మనం వారసులు. ఆ స్వాస్థ్యం ఏంటి? పరలోకంలో మన కొరకై ఒక అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. అట్లాగే మరి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మరి చూసినట్లయితే ఈ దృశ్యము ఆయన మరి పునరుత్థాన దృశ్యాన్ని స్టెఫను చూస్తుంటున్నాడు. చూడండి, మరి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో గమనించినట్లయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మరి 55వ వచనం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 55వ వచనములో అయితే అతడు అంటే స్టెఫను గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశపు తేరు చూసి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్లు చూచి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటున్నాడు?
దేవుని కుడిపార్శ్వముందు ఆశీనుడుంటున్నాడు. ఆకాశం తెరువుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలబడి ఉంటయు చూస్తున్నాను అని చెప్పినాడు. కాబట్టి స్తెఫను ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు నీవు దైవదూషణ చేస్తా అంటున్నారు అని అన్నారు. కానీ అయితే నిజంగా ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువును చూస్తుంటున్నాడు. ఆయన ఎక్కడుంటున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందుంటున్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన రక్షించడం మాత్రం కాకుండా ఆయన నిత్య జీవం కొరకై మనల్ని నడిపించేవాడు ఉంటున్నాడు. మనల్ని ఏ విధంగా యేసుక్రీస్తు మరణించి పునరుత్థానం అదే విధంగా మనల్ని కూడా ఆ పునరుత్థానంలో పాలిభాగస్తులుగా చేసి మరి ఆయన సన్నిధానంలో ఆయన రాజ్యంలో మరి మనల్ని నిలబెట్టేవాడుకుంటున్నాడు. మన కొరకే స్థలం సిద్ధపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువును ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడైనా ఆయనది విశ్వాసం ఉంచు. అటువంటి స్వాస్థ్యం నీకు కూడా కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తుంటున్నాడు? పునరుత్థానైన క్రీస్తు మన కొరకై పరలోకము తన కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనము